Audio Jungle. Audio Jungle. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీటీవీ. ఈరోజు మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసాను. అదేంటి అని తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నార్త్ సీ, ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకంటే అక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ అలాంటివి, అండ్ అక్కడున్న ఆయిల్ రిగ్స్ గురించి కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రపంచంలో ఉన్న అన్ని సముద్రాల్లో నార్త్ సీ చాలా భయంకరమైనది. అక్కడున్న క్లైమేట్ కండిషన్స్ అలాంటివి. గాలులతో పాటు పెద్ద పెద్ద అలలతో ఇక్కడ భయపెడతాయి. నార్త్ సీ బ్రిటన్ అండ్ డెన్మార్క్ మధ్యలో ఉంటుంది. నార్త్ సీ అనేది 600 మైళ్ళు ఉంటుంది, అంటే 963 కిలోమీటర్లు ఉంటుంది. చలికాలంలో నార్త్ సీ 4 డిగ్రీస్లో ఉంటుంది. ఈ నార్త్ సీ అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తుంది. నార్త్ సీలో వచ్చే అలలు చాలా భయపెడతాయి. కొన్నిసార్లు 23 ఫీట్లలో కూడా అలలు వస్తాయి. అలాంటి పెద్ద అలలు ఎలాంటి పెద్ద నౌకలనైనా ముంచేయగలవు. దీని యొక్క లోతు 2300 ఫీట్లు. 1914లో జరిగిన ఫస్ట్ వరల్డ్ వార్లో అండ్ అలాగే 1939లో జరిగిన సెకండ్ వరల్డ్ వార్లో నార్త్ సీ యొక్క యుద్ధ భూమి అయింది. నార్త్ సీ యొక్క అడుగు భాగంలో కొన్ని వేల షిప్స్లు ఉన్నాయి అని శాస్త్రవేత్తలు గుర్తించారు. నార్త్ సీలో ఉండే క్లైమేట్ చేంజెస్కి అండ్ అక్కడ వచ్చే పెద్ద అలలకి ఇప్పటికీ ప్రమాదాలు జరుగుతాయి. అక్కడ పనిచేసే వర్కర్స్కి కూడా ఎక్కువ శాలరీస్ ఉంటాయి. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ నార్త్ సీలోకి పనిచేయడానికి పంపిస్తారు. ఎందుకంటే అక్కడున్న వాతావరణంకి వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. నార్త్ సీ యొక్క వెడల్పు 583 కిలోమీటర్లు ఉంటుంది. మరి మీకు డౌట్ వచ్చే ఉంటుంది, మరి ఎందుకు ఇంత ప్రమాదమైన ప్లేసెస్లో కూడా ఎందుకు పని చేయడానికి వెళ్తారు? ఆ క్వశ్చన్కి ఆన్సర్ క్రూడ్ ఆయిల్. మన బైక్స్లో, కార్స్లో యూజ్ చేసే పెట్రోల్ అండ్ డీజిల్ దీని నుంచే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. పారాఫిన్ అనే కెమికల్ కూడా క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది. ఈ పారాఫిన్ కెమికల్ ఎక్కువగా క్యాండిల్ వ్యాక్స్లో యూజ్ చేస్తారు. అండ్ ఫార్మింగ్లో యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్లో క్రూడ్ ఆయిల్ నుంచే ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. లైక్ మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ప్రోడక్ట్స్లో కూడా క్రూడ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. క్రూడ్ ఆయిల్ని ఒక సర్టెన్ టెంపరేచర్లో హీట్ చేస్తే అది కిరోసిన్గా మారుతుంది. అలా చాలా ఉంటాయి. అండ్ పెయింట్స్లో కూడా యూజ్ చేస్తారు. అసలు వాటర్లో క్రూడ్ ఆయిల్ ఎలా ఫామ్ అవుతుంది అనే డౌట్ రావచ్చు. సముద్రంలో చాలా యానిమల్స్ చనిపోతాయి, లైక్ ప్లాంట్స్, ఫిషెస్ అన్నీ చనిపోతాయి. అలా చనిపోయి అడుగు భాగంలోకి చేరుకుంటాయి. వాటి ప్రెషర్ వల్ల అవి కొన్ని ఇయర్స్కి ఫాసిల్ అండ్ ఫ్యూయర్స్గా మారుతాయి. ఈ ప్రాసెస్ జరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. సైంటిస్టులు నార్త్ సీలో ఆయిల్ ఉంది అని 1950లో కనుగొన్నారు, కానీ ఆయిల్ తీయడం మొదలుపెట్టలేదు. 1966 సైంటిస్ట్ ఆయిల్ని బయటకు తీయడం మొదలుపెట్టారు. పర్ డే 1.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని బయటకు తీశారు. కానీ సముద్రంలో 24 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది అని సైంటిస్టులు కనిపెట్టారు. ఆ ఆయిల్ 35 సంవత్సరాల వరకు సరిపోతుంది అని అన్నారు. బ్రిటిష్ పెట్రోలియం అండ్ ఫిలిప్స్ పెట్రోలియం ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు నార్త్ సీ నుంచి రిగ్గింగ్ చేస్తారు. క్లైమేట్ చేంజెస్ ఎలా ఉన్నా సరే ఈ రిగ్గింగ్ ప్రాసెస్ మాత్రం ఆగదు. ఈ ప్రపంచంలో చాలా భయంకరమైన సముద్రాలు ఉంటాయి. వాటిలో తనదైన ముద్ర సాధించుకుంది నార్త్ సీ. అక్కడున్న క్లైమేట్ చేంజెస్కి షిప్స్ యొక్క డైరెక్షన్ని కూడా మార్చగలవు. ఆ క్లైమేట్ చేంజెస్ వల్ల క్రూ మెంబర్స్ కూడా ఇబ్బంది పడతారు. మనుషులు మొదటిగా స్పేస్లోకి వెళ్ళి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. బట్ భూమి మీద ఉన్న సముద్రాల గురించి తెలిసింది చాలా తక్కువ. ఓన్లీ 40% సముద్రాల వరకు మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు సైంటిస్టులు. జస్ట్ ఆ 40%లో ఇప్పటి వరకు తెలియని ఎన్నో స్పీసెస్ని కనుక్కున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఇంకా మీలో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. సైనింగ్ ఆఫ్ మీ బీటీవీ.